Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. Devuni Prema Idigo for the Love of God by Don Carson. దానిలో ఉన్నటువంటి మంచి సందేశాలు దాన్ని ధ్యానించుకుని వాక్యం చదువుకుని దాని మీద ధ్యానించుకుని మన జీవితాలకు అన్వయించుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ డైలీ డివోషన్స్ ఉన్నాయి. మీరు దయచేసి వినండి. దీనిలో మేము ఆశపడుతుంది ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకుంటేనే సరిగా అన్వయం చేసుకుంటాం. అప్పుడు విధేయత చూపించాలా, అవిధేయత చూపించాలా, లేకపోతే దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయాలా, కేర్ చేయకుండా అనేది మీ వంతు. నా వంతు ఏంటి అని అంటే వాక్యంలో ఏమన్నది, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనకి అవసరమైనటువంటి పాఠాలు ఏమున్నాయి అది. కాబట్టి ఏదో ఇష్టం వచ్చినట్టుగా మన తలంపులను బట్టి కాదు, దేవుని వాక్యం అర్థం చేసుకుని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటి. మనిషి ఒత్తిడికి మనం లోబడకూడదు. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అందరం. మరి నేను చెప్పేదానిలో కొంచెం మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ ఉంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. మనందరం ఒకరినొకరు నేర్చుకునేటువంటి ఉద్దేశంతో దయచేసి మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది. ఆ చాట్ రూమ్లో మీరు మీ యొక్క కామెంట్స్ చేయండి, ప్రశ్నలు అడగండి. మరి ప్రతి థర్స్డే లైవ్ ప్రోగ్రాం ఉంది, దానిలో కూడా మీరు పార్టిసిపేట్ కావచ్చు. నిన్న కొంతమంది ప్రశ్నించారు, చాలా సంతోషం. జూన్ 7కి సంబంధించినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం 11th చాప్టరు. అది దానికి ముందు కార్సన్ గారు తన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మెసేజ్కి చెందినటువంటి తన జీవితంలో తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఇక్కడ ఆయన చెప్తున్నది ఇస్తున్నటువంటి సాక్ష్యం, నా తల్లిదండ్రులు పేదవారి లెక్కలో ఉంటారు. పేద దేశాల్లోని మురికి వాడలకు చెందిన వారి వలె కాదు, అంత పేదరికం కాదు. కానీ ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా వాళ్ళ ఎస్టిమేషన్లో వాళ్ళు పేదవాళ్ళు. నా తండ్రి సంఘ కాపరి. కార్సన్ గారు కూడా 10 సంవత్సరాలు ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు. ఆ ఫాదరు పాస్టరే కాదు, చర్చ్ ప్లాంటర్ కూడా. గ్రేట్ డిప్రెషన్ చివరి దశలో ఉన్నప్పుడు, నేను జన్మించక ముందు చిన్న బండిలో వ్యాగన్, అంతకుముందు పోగు చేసిన క్రిస్మస్ తినుబండారాలను పేదలకు పంచిపెట్టి వారు అద్దెకు తీసుకున్న ఫ్లాట్కు తిరిగి వచ్చినప్పుడు వారికి ఉన్న గ్రీన్ బీన్స్ క్యాన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ భోజనంలో వాళ్ళకి దొరికింది ఆ భోజనమే. అంత పంచిపెట్టిన తర్వాత వాళ్ళకి మిగిలింది అదే అన్నమాట. దానికి వారు వందనములు చెల్లిస్తున్న సమయంలో విందుకు ఆహ్వానించబడ్డారు. వాళ్ళు ఆ బీన్స్, ఆ క్యాన్లో ఉన్నటువంటి బీన్స్ గురించి వాళ్ళు దేవునికి
వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుంటే మరి ఆ సమయంలో వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు ఆ, వాళ్ళు విందుకి సప్పర్కి వాళ్ళని ఆహ్వానించారు. అలాంటి సంఘటనలు ఎన్నో నాకు జ్ఞాపకం ఉన్నవి. నేను ఎదుగుతున్నప్పుడు వారి అక్రతలను తీర్చమని నా కుటుంబం పేరెంట్స్ ప్రార్థన చేశారు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ లేని సమయంలో ఇన్సూరెన్స్ కట్టుకోవటానికి తాహతు లేనటువంటి అప్పుడు మెడికల్ బిల్స్ విషయంలో నా అక్రతలను దేవుడు తీర్చాడు. యూనివర్సిటీ చదువులకు ఇల్లు వదిలి కార్సం గారు వెళ్ళినప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, నా తండ్రులు ఏదో విధంగా కొంత డబ్బును సేవ్ చేసుకుని ఆ సంవత్సరం నాకు $10 పంపారు. కేవలం సంవత్సరానికి ఆ సంవత్సరంలో $10 పంపారు. అది వారికి చాలా డబ్బుగా అనిపించింది. నేనైతే ఆర్థికంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నేను పని చేసుకుని చదివాను. 2-3 రోజుల పాటు భోజనం లేనప్పుడు పేగులు అరవకుండుటకు చాలా నీళ్లు త్రాగేవాడిని. ఇది చాలాసార్లు జరిగింది. కాసం గారు చూడండి, చాలా పుస్తకాలు రాశారు. దానికి రాయల్టీ అంతా వస్తుంది. దాన్ని ఇప్పుడు ఆఫ్రికాకి పంపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో కానీ ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు భోజనం కూడా లేనటువంటి పరిస్థితి అనేకసార్లు ఆ విధంగా జరిగింది. నా అవసరాలు తీర్చమని దేవుని ప్రార్థించాను. నా చదువు మానివేయవలసి వస్తుందేమోనని భయపడ్డాను. కానీ ఎల్లప్పుడూ దేవుడు నా అవసరతలు తీర్చాడు. కొన్నిసార్లు సామాన్యంగా, మరి కొన్నిసార్లు అద్భుతంగా, కొన్నిసార్లు సామాన్యంగా ఆర్డినరీ వేస్లో, మరి కొన్నిసార్లు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు, ఆదుకున్నాడు. ప్రస్తుతం ఇంకా కొనసాగిస్తున్నాడు ఆయన టెస్టిమనీలో. ప్రస్తుతము నా పిల్లలను చూసినప్పుడు వేరే విధములైన శోధనలు వారు ఎదుర్కొన్నప్పటికీ పేదరికంతో పోల్చదగిన, ఇప్పుడు దాకా చెప్పినటువంటి పేదరికంతో పోల్చదగినటువంటి వాటిని ఇప్పటి వరకు వారు అనుభవించలేదు. చూడండి, ఇప్పటి వరకు అనుభవించలేదు. ఏవో ఫ్యూచర్లో అనుభవిస్తారేమో అన్నట్టుగా. వారు కోరుకున్న వాటినన్నింటినీ పొందుకున్నారనేది పరిగణలోనికి రాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి పేదరికాన్ని పక్కన పెట్టండి, వారు కోరుకున్నవన్నీ కూడాను వాళ్ళకి అందిని. అది అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు అని. అప్పుడు ద్వితీయోపదేశకాండం 11లోని భేదాన్ని మోషే గుర్తించగలిగాడు. అంటే ఏం భేదం అని అంటే, అక్కడ తరాల మధ్య ఉన్నటువంటి భేదం, ముందు తరం తర్వాత తరం వాళ్ళకు ఉన్నటువంటి భేదం అన్నమాట. ఆ భేదాన్ని ఆయన చూడగలిగాడు. మోషే కూడా ఆ తరాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించగలిగాడు అని మనం ఇక్కడ చూడాలి. నీ దేవుడైన యెహోవా, చదువుకుందామా ఇప్పుడు? మొదటి 11వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదువుకుందాం. కాబట్టి నీవు దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని
ఐగుప్తు రాజుకు ఫరోకు అతని సమస్త దేశమునకు ఆయన చేసిన సూచక్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములకును చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో అవన్నీ మీరు చూశారు, అవన్నీ మీ కుమారులు చూడలేదు. చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలుసుకొనండి. మీతో చెబుతున్నాను, ఇవన్నీ చూడనటువంటి మీ కుమారులతో చెప్పట్లేదు, మీతో చెబుతున్నాను అంటాడు. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యం అంతయు నీ కన్నులారా చూచితివి కదా. అది మళ్ళీ చదువుతాను. ఇక్కడ ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజు అయిన ఫరోకును అతని సమస్త దేశములకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను పిల్లలైతే అనుభవించలేదు. యెహోవా చేసిన గొప్ప కార్యం అంతటి మీ కన్నులే చూచినవి కదా అని అక్కడ ఆ తరం వారికి ఆయన మోషే చెబుతున్నాడు. ఈ తరం వాళ్ళు మీరు చూశారు, మీ పిల్లలైతే చూడలేదు అని చెబుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఐగుప్తు నుండి వచ్చినటువంటి వాళ్ళు 2 తరాలుగా మనం చూడాలి. 20 సంవత్సరాలకు పైగా ఉన్నప్పుడు ఐగుప్తుని వాళ్ళు వదిలిపెట్టినప్పుడు వాళ్ళ సంఖ్య ఎంత? 6 లక్షల మంది. వాళ్ళందరూ కాదేశ్ బర్నియా దగ్గర వాళ్ళు నశించారు. ఆ వేగుల వాళ్ళు వచ్చినటువంటి రిపోర్ట్ని వాళ్ళు వినలేదు కాబట్టి, ఇద్దరు చెప్పింది వినలేదు, 10 మంది చెప్పిన దాన్ని విన్నారు కాబట్టి వాళ్ళు అపనమ్రికను బట్టి అవిధేయులయ్యారు. దేవునికి విరోధంగా దేవుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం, మీకు కానాను దేశం ఇస్తాను అని చెప్పినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నమ్మలేదు కాబట్టి ఆ అపనమ్రికను బట్టి వాళ్ళు అవిధేయులయ్యారు. కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించారు. ఆ తర్వాత అయిపోయింది. అది 2 సంవత్సరాలకి అయిపోయింది. ఐగుప్తు నుండి వచ్చినటువంటి 2 సంవత్సరాలకే వాళ్ళు చనిపోయారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు చక్కర కొట్టారు 38 సంవత్సరాలు. ఓకే, వాళ్ళతో చెప్తున్నాడు ఇప్పుడు మోషే. వాళ్ళు కానాన్లో ప్రవేశించక ముందు ఇచ్చినటువంటి ఉపదేశం ఈ 11వ వచనం. మరి ఇంకొక 2 వచనాలు కూడా మనం చూసాం కదా, 2-3 వచనాలు, 5వ వచనం కూడా. తరాల మధ్యనున్న భేదంలో మోషే చూడగలిగింది ఏంటి? ఆ భేదంలో ఏంటి చూశాడు ఆయన? నంబర్ 1, 3 విషయాలు గమనిద్దాం. మొదటిది, ముందు తరము వారు వేగిరపడి, ఓకే, వాళ్ళు వేగిరపడి విధేయత చూపించవలెను. మీరు చూశారు కదా, మీరు తప్పనిసరిగా
నేను చెప్పినట్టుగా మీరు ముందు వెళ్ళి ఆక్రమించుకోండి. వారి వలె అంతకుముందు కాదేశ్ బర్నియాల వలె మీరు చేయొద్దు. మీరు త్వరపడి విధేయత చూపించండి, మీరు వెళ్ళండి. ఎందువలనగా వారు నేర్చుకునే తరుణములు ఎన్నో వారికి ఉన్నాయి. మరి 38 సంవత్సరాలు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్నో చేశారు కదా, ఎన్నో చూడగలిగారు కదా. ఓకే, 8వ వచనం మరలా చదువుదాం. మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నట్టుకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసినని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. కాబట్టి ఆ తరవారికి వాళ్ళు అనుభవించారు, వారికి చెప్తున్నారు మీరు చేయండి. ఇది ఏ విధంగా మనకు వర్తిస్తుంది, కార్సన్ గారికి ఏ వర్తిస్తుంది, మనకు ఏ విధంగా వర్తిస్తుంది అనే దాన్ని కూడా ఈ ఆలోచించాలి. నా పిల్లల అనుభవము చాలా తక్కువగా ఉన్నదనేది నేను ఆలోచిస్తున్నాను. నాకైతే ఏమి సాకులు ఉండకూడదని మొదటిగా దేవుడు చెప్తున్నాడు. నాకైతే ఏ సాకులు నేను చూశాను. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు కదా, ఏ విధంగా పేదరికంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులకి ఆయన ఉన్నప్పుడు ఆ కుటుంబంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ఇన్సూరెన్స్ విషయంలో, ఆయన స్టడీస్ విషయంలో ఏ విధంగా దేవుడు చేశాడు, అక్కరతలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకున్నాడు ఆయన చూశాడు కదా. మరి ఆయన పిల్లలు చూడలేదు, కాబట్టి బాధ్యత ఎవరి మీద ఉంది? ఆయన తరం వాళ్ళు. అది ఆయన చెబుతుంది ఇక్కడ. దాని గురించి నేను ఆలోచిస్తుంటున్నాను. నా పిల్లలు చూడలేదు కదా, అది నేను అనుభవించాను కదా. నాకైతే ఏమి సాకులు లేవు. మొదటిగా దేవుడు నాకు చెబుతున్నాడు, మీరు నన్ను అనుసరించండి అని. మోషే ఆ తరం వారికి ఏం చెప్తున్నాడో అదేవిధంగా మొదటిగా అనుభవించినటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. నేను అన్నీ చూశారు కదా, మీరు నమ్మకంగా జీవించండి అని. రెండవది, వారు నేర్చుకున్న దానిని వారి పిల్లలకు ముందు తరం వారు క్రమబద్ధంగా అందించాలి. 19 నుండి చదువుకుందాం. 19, 20, 21. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వారిని గూర్చి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను, వాళ్ళు తెలుసుకునేటటువంటి రీతిగా. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమును మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలకు కూడా చెప్పాలి. మరలా ప్రథమ బాధ్యత నాది, నా పిల్లలది కాదు. ప్రథమ బాధ్యత నాది. అక్కడ దేవుడు చెప్పినట్టుగా వినాలి. ఇక్కడ ఏంటంటే పిల్లలకు చేసేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని ఆయన గురించి చెప్తున్నాడు. నా పిల్లలకు చెప్పాల్సింది దేవుడు ఏం చేశాడు, దేవుడు వాక్యంలో ఏం చేశాడు, దేవుడు నా కుటుంబంలో ఏం చేశాడు అని చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది, పిల్లలది కాదు. చెప్పాల్సినటువంటి బాధ్యత పిల్లలది. ఇక మూడోది, విశాల దృక్పథంలో చూస్తే, జనరల్గా చూస్తే
అనే లార్జ్ స్కేల్ చూస్తే దేవుడు అనుగ్రహించే నిబంధనకు చెందిన ఆశీర్వాదములు అన్ని ఇచ్చట. మరి ఆశీర్వాదాలంటే మరి ఇక్కడ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? వాళ్ళు పొందుకోగలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? వారి భూభాగం, వారి ల్యాండ్, వాళ్ళు అభివృద్ధి చెందడం, ఆ ల్యాండ్లో స్థిరపడి పాడి పంటలతో అభివృద్ధి చెందడం వాళ్ళది అది. కానీ దేవుడికి చెందినటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? ఈ పై రెండు విషయాలపై ఆధారపడినది. వాళ్ళు, ఆ తరం వాళ్ళు, తల్లిదండ్రులు వారు చేయాల్సింది చేయాలి. రెండవది వారి పిల్లలకి చెప్పాలి. ఎప్పుడు అభివృద్ధి, ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి? ఈ రెండు చేసినప్పుడు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం పాస్ ఆన్ చేయాలి. ఏ విధంగా చేయాలి? అత్యున్నటువంటి రీతిగా మనం ఏదో ఘనకార్యం చేయటం కాదు. పిల్లల్ని కన్నాం, వాళ్ళ యొక్క మరి బాగోగులు చూసుకోవాలి, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి ఆహారం అందించి కనటమే కాదు, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి అన్నం సప్లై చేయాలి, వాళ్ళు ఉండటానికి మరి ఇల్లు వాకిలి వాళ్ళకి చూపించాలి. అంతేకాదు ఆత్మీయ విషయాలను కూడాను, దేవుని విషయాలను కూడాను వాళ్ళకి అందజేయాలి. అందజేయాల్సినటువంటి బాధ్యత ఎలాంటి బాధ్యత? రుణస్థులుగా. నేను కంటమే కాదు, ఫిజికల్గా చూడటమే కాదు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క కార్యాలని, వాక్యంలో ఉన్నటువంటి కార్యాలు మనం అనుభవపూర్వకంగా ఏదైతే అనుభవించామో దేవుని ద్వారా అవన్నీ కూడాను మన పిల్లలకి పాస్ ఆన్ చేసేటువంటి బాధ్యత ఏ దృక్పథంతో చేయాలి? మనం రుణపడి ఉన్నాం, బాగా పెంచుకున్నాం, పెంచుకోక ఏం చేయాలి? మరి వాళ్ళకి పాస్ ఆన్ చేయాల్సింది, దానికి రుణపడి ఉన్నట్టుగా మనం మన బాధ్యతని నిర్వర్తించాలి. అందువలనే మరి అపోస్తలుడైన పౌలు కూడాను, నేను ఎన్నో అనుభవించాను, స్వార్థని నేను అనుభవించాను, శిలువలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకున్నాను, ఇప్పుడు నేను ఇతరులకు చెప్పటానికి, తెలియనటువంటి వాళ్ళకి చెప్పడానికి, నేను అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క సువార్తను చెప్పటానికి నేను రుణస్థుడని గ్రీక్ వాళ్ళకి, అన్యులకి, ఎవరైతే సువార్త వినలేదో వాళ్ళు వినటానికి నేను చెప్పాలి, బాధ్యతతో చెప్పాలి, రుణస్థుడిగా చెప్పాలి అని అంటాడు. రోమాపత్రిక 1:14 ఆ ఉపోద్ఘాతంలో ఆయన చెప్పేటువంటి ఈ మాటలు 18 వరకు 17 వరకు, మొదటి 17 వచనాలు అవి ఇంట్రడక్షన్, ఆది మాటలు, తొలి పలుకులు అంటాం కదా, అది అప్పుడు ఆ తొలి పలుకుల్లో చెప్పినటువంటి మాటలు. ఇది 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అదేంటండి రుణస్థుడు? ఎందుకు రుణస్థుడు అంత ఎందుకు ఫీల్ అవుతున్నాడు అని అంటే ఏమై ఉంటుంది? ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు అని అంటే ఆలోచిస్తే ఇది అయి ఉంటుంది. యేసుప్రభు చెప్పాడు, అయ్యా నేను నీ కొరకై ప్రాణం పెట్టాను, నీ పాపాలు క్షమించాను, నీవు పొందవలసినటువంటి నరకాన్ని నేను అనుభవించాను సిలువలో, అలాంటి సువార్తను నీకు అందజేశాను. తండ్రి ప్లాన్ వేశాడు, నేను నిర్వహించాను,
మరి ఏదో రీతిగా నీకు ఆ సువార్త అందింది. మరి దమస్కస్ వెళ్తుంటే స్వయంగా నేను బయలుపరుచుకున్నాను. 3 సంవత్సరాలు అరణ్యంలో నీ దగ్గరుండి వాక్యం గురించి బోధించాను. నీతో నేను ఉన్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఎవరికి? సినగాగోళ్ళకి చెప్పు. అంతేకాదు, ప్రత్యేకంగా అన్యులకు చెప్పు. గ్రీకు దేశస్తులు కాని వారికి, అన్యులందరికీ నువ్వు చెప్పు. ప్రభువా, చెబుతానయ్యా, నీవు నాకు సిలువలో చేసినటువంటి కృపాకార్యాన్ని ఎట్లా తీర్చుకోవాలి? ఆ అప్పుని ఎట్లా తీర్చుకోవాలి? వాళ్ళకి సువార్త చెప్పి తీర్చుకుంటాడు. నేను రుణస్థుడిగా అని చెప్తాడన్నమాట. అదే వైఖరి ప్రతి ఒక్క బిలీవర్కి ఉండాలి. ప్రతి ఒక్క బిలీవరు రుణస్థుడు. ఇప్పుడు పర్సిక్యూషన్ వచ్చినప్పుడు యెరూషలేము నుండి విశ్వాసులు వెళ్ళారు, చెదిరిపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వాసులు అందరూ కూడాను, అపోస్తలులేమో యెరూషలేములో ఉన్నారు, మిగిలిన వాళ్ళు చెదిరిపోయారు. అప్పుడు ఇంకో మాట ఉంటుంది, దే గాసిప్ ద గాస్పెల్. అంటే చెప్పటం అంటే ఏదో పుల్పిట్ మీదకి ఎక్కి బిషప్ లాగా, ఆర్చ్ బిషప్ లాగా, పాస్టర్ లాగా అవసరం లేదు. నువ్వు నిజంగా బిలీవర్ అయితే రుణస్థుడిగా, యూ డోంట్ హ్యావ్ టు బి ఎ బిషప్, యూ డోంట్ హ్యావ్ టు బి ఎ పాస్టర్, యూ డోంట్ హ్యావ్ టు బి ఎ డీకన్, యూ డోంట్ హ్యావ్ టు బి ఎన్ ఎల్డర్. యూ హ్యావ్ టేస్టెడ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్. నువ్వు రుణస్థుడివి. ఎవరైతే సువార్త వినలేదో వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా యు గాసిప్ ద గాస్పెల్. మనం గాసిప్ చేస్తాం కదా, అన్నీ చెప్పుకుంటాం, లోకాభిరామాన్ని అంతా చెప్పుకుంటాం. వేర్ ఈజ్ ద గాస్పెల్? వేర్ ఈజ్ ప్రేయర్ ఫర్ దోస్ హూ డోంట్ లిజన్? రుణస్థుడివి. నేను రుణస్థుడిని, నువ్వు రుణస్థుడివి. నేను ఎందుకు చెప్తున్నానండి? నేను రుణస్థుడిని. 50 సంవత్సరాలు సెమినరీ సెట్టింగ్లో ఉండి బైబిల్ నేర్చుకున్నాను. నేను ఏదో కాలర్ ఎగరేసుకుని మీకు తెలియదు కాబట్టి నేను చెబుతున్నాను అని సగర్వంగా చెప్పటం కాదు, రుణస్థుడిలాగా చెబుతున్నాను. కార్సన్ గారు కూడా అదే అంటాడు. పెద్ద పుస్తకం రాసి ఈ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రాత్రి చెప్పాను కదా నేను. ది న్యూ టెస్ట్ కామెంటరీ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, పెద్ద పుస్తకం, ఎంతోమంది రాశారు. దాన్ని చదివి మీరు అర్థం చేసుకుని ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి ఎట్లా అవినాభావ సంబంధం ఉందని తెలుసుకుని ఆ విధంగా మీ పరిచర్యలో మార్పు వస్తే నేను చాలా సంతోషించామండి అని చెప్పి, ఇంకా చివరికి ఏమంటాడంటే, వన్స్ అగైన్ వి ది ఆథర్స్ ఆఫ్ దట్ బుక్, ఎవరైతే రాశారో, వన్స్ అగైన్ మేము అర్థం చేసుకున్నాం. ఏమని అర్థం చేసుకున్నాం? రుణస్థులని. దేవుడు అంతగా ఇచ్చాడు, అంత నాలెడ్జ్ ఇచ్చాడు, అంత సువార్త ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యు పాస్ ఇట్ ఆన్. ఇశ్రాయేలీలు కూడా ఆ విధంగా తలంచాలి. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళ ద్వారా రక్షకుడు ఇస్తాడని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు? అన్యులకి మాదిరికరంగా ఉండటం కోసమని. వాళ్ళు తప్పిపోయారు, కానీ శేషులు ఉన్నారు. ఆ శేషుల ద్వారే యేసుప్రభు వచ్చాడు. అబ్రహాం లాంటి వాడు, ప్రవక్త లాంటి వాడు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, 8 మంది మంచి రాజులు, శేషులు ఉన్నారు. అందువల్లనే వాళ్ళు శేషుల ద్వారా యేసుప్రభు వచ్చాడు. దావీదు గురించి
దావీదు మహారాజు గురించి అపోస్తల కార్యాల్లో ఒక మంచి మాట ఉన్నది. అండ్ డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్. డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్. మన జనరేషన్కి మనం వచ్చి ఉన్నాం. మన పిల్లల సంగతి ఏంటి? మన కుటుంబం సంగతి ఏంటి? దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో, ముఖ్యంగా యేసు ప్రభువులో. అవి చెప్పాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. టెల్ హౌ యూ కేమ్ టు ఫెయిత్ ఇన్ క్రైస్ట్. మీ తప్పులు, మీ ఒప్పులు. నేను ఎంతో బుద్ధిమంతుడిని అనుకున్నాను స్వార్థ చెప్పకముందు. స్వార్థ తర్వాత నేను ఎంత పాపినో నేను తెలుసుకున్నాను. నాకు తెలియపరిచాడు దేవుడు. టెల్ గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, హౌ యూ డెల్ట్ విత్ దెమ్ టు యువర్ చిల్డ్రన్. నేను ఎన్నో తప్పులు చేశాను, నేను ఒప్పుకున్నాను, నా పిల్లలకి ఒప్పుకున్నాను. పిల్లలు డైరెక్ట్గా అన్నారు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకి. నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అర్థం చేసుకున్నారు దేవుని నిమిత్తమై ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. అయినా కానీ నా బాధ్యత ఉంది నా పిల్లల ఎడల. ఓకే, కాబట్టి మనం రుణస్థులం. అంటే సంతోషంగానే చేయాలి దేవుని. అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య అంటే ఏదో పెద్ద పిలుపు ఉండి స్వార్థ చెప్పటం అది కాదు. ఇది పరిచర్య. డూ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. ఇక్కడ ఏంటి? మనం నేర్చుకున్న దాన్ని, అనుభవించిన దాన్ని మన పిల్లలకి పాస్ ఆన్ చేయాలి. అప్పుడు స్వార్థ కూడా పాస్ ఆన్ చేయాలి. వాళ్ళు విధేయులా అవిధేయులా వాళ్ళ బాధ్యత అది. ఓకే, చిన్నప్పుడే చేస్తే, చిన్నప్పటి నుండే చెప్తే దేర్ ఇస్ ఎ బెటర్ పాసిబిలిటీ దట్ దే వోంట్ ఆర్గ్యూ. చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు కదా. చిన్నపిల్లలదే కాదు, చిన్నపిల్లల లాంటి వారిదే. ఎందుకంటే వాళ్ళు ఆర్గ్యూ చేయరు. వృద్ధాప్యంలో ఆర్గ్యూ చేస్తారు. ఎన్నో అంత చూసామయ్యా, ఎన్నో అని ఈ మాటలు ఎన్నిసార్లు విన్నావు. దే డిస్కౌంట్ ద గాస్పెల్ బై దేర్ హ్యూమన్ నాలెడ్జ్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పాస్ ఆన్ చేయి. అప్పుడు దేర్ ఈజ్ ఎ బెటర్ ఛాన్స్. ఇప్పుడు రీసెర్చ్ చేస్తే ప్రభువులోకి వచ్చినటువంటి వాళ్ళల్లో, వ్యక్తిగతంగా దేవుని అనుభవించినటువంటి వాళ్ళలో, సువార్తను తెలుసుకున్నటువంటి వాళ్ళలో, బిలీవర్స్ అయినటువంటి వాళ్ళలో ఎవరు పర్సంటేజ్ ఎక్కువ? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు. వృద్ధులుగా ఉన్నప్పుడు తక్కువ. ఏడో ఆ దొంగ, యేసుప్రభువుతో సిలువ వేయబడినటువంటి ఆ మేల్ ఫ్యాక్టర్, ఆ క్రూరుడు, అక్కడ సిలువలో మరణంలో ఇవన్నీ వాజ్ డయింగ్ ద సేమ్ డే. అప్పుడు మారు మనసు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చనిపోయేటువంటి సమయంలో సువార్త విని మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి టెల్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్. మనం రుణపడి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాలను మేము అనేక సార్లు ఉపయోగించుకోలేదు. మా పిల్లలైతేనేమి, ఇతరులైతేనేమి, మా నైబర్స్ అయితేనేమి మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రాధేయపడి వేడుకుంటున్నాం. అయినా మీరు ఇచ్చేటువంటి తరుణాలను సద్వినియోగం చేసుకోవటానికి మీరు ప్రాంప్ట్ చేసినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రాంప్ట్ చేసినటువంటి దానికి విధేయులుగా ఉండి, ఏదో హెల్ప్ us టు సే ఎ గుడ్ వర్డ్ అబౌట్ ద లార్డ్ జీసస్. ఏదో రీతిగా నాయన మేము ఎక్కడైతే స్వార్థ విత్తనాలని వెదజల్లి ఉన్నామో వాటిని ఫలింపజేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ముఖ్యంగా మా పిల్లలను
మా మనవ సంతానాన్ని ఆశీర్వదించండి. భర్తలను భార్యలను దీవించమని వేడుకుంటూ నేను చేసినటువంటి ప్రార్థనకు తప్పనిసరిగా జవాబిస్తారని తలస్తుంటున్నాం ప్రభువా. అంతేకాదు మా నాయకుల గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం. శిలువలో ఉన్నటువంటి మర్మం యేసు ప్రభు అందరి నిమిత్తమై వచ్చాడు. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని జాతులు నిమిత్తమై ఆయన వచ్చి శిలువలో మరణించాడు అనేటువంటి ఆ నగ్న సత్యం ప్రభువా అందరికీ తెలియజేయలాగిన మీ కృపను అనుగ్రహించండి. ఇంటర్నెట్ని బట్టి వందనాలు, యూట్యూబ్ని బట్టి వందనాలు. వాళ్ళు పొలిటికల్ పర్పసెస్ని బట్టి అసత్యాన్ని వెదజల్లకుండా సత్య సువార్తను వెదజల్లటానికి, క్లారిఫై చేయటానికి, స్పష్టంగా చెప్పటానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.